నేను పదే పదే ఢిల్లీకి ఊరికినే వెళ్లడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరుపుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నాను. గత ప్రభుత్వం అనవసర భేషజాలకు పోయి ఢిల్లీతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం మూలంగానే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. ఆ తప్పులు నేను చేయదలుచుకోలేదు. ఇప్పటి వరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంతో సంబంధాల విషయంలో వినిపిస్తోన్న వాదన ఇది. అయితే తాజాగా లండన్ పర్యటన తర్వాత అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో రేవంత్ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించాడు. ప్రధాని మోదీ గుజరాత్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు, కానీ భారత ప్రతినిధిగా వ్యవహరించడం లేదు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్కు వైబ్రెంట్ గుజరాత్ 2047 కోసం అమెరికా, కెనడా దేశాల పర్యటనకు అనుమతి ఇచ్చారు. కానీ తెలంగాణ రైజింగ్ 2047 కోసం తనకు అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించారు. ఇది గుజరాత్ ఆధిపత్యం, బీజేపీ పాలిత రాష్ట్రాలకు అనుకూలంగా, ఇతర రాష్ట్రాలకు ప్రతికూలంగా కేంద్రం వివక్ష చూపిస్తోంది అని రేవంత్ అన్నారు. ఇది నాకు వ్యక్తిగతం కాదు, తెలంగాణకు జరిగిన అవమానం, 4 కోట్ల మంది ప్రజలకు జరిగిన అవమానం, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్ర అని ఆరోపించారు. అమెరికా పర్యటనలో రేవంత్ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, న్యూయార్క్ మేయర్ జోహరాన్ ఆమ్దానీని కలవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్రానికి సమాచారం అందింది. అయితే పర్యటన స్కెడ్యూల్లో ఈ విషయాలు వెల్లడించకపోవడం, ఈ నెల 27, 28 తేదీలను ఖాళీగా వదిలేయడంతో కేంద్రం అనుమతి నిరాకరించినట్లు అధికారులు చెబుతున్నారు. హార్వర్డ్, ఎంఐటీ, నార్త్ ఈస్టర్న్ వర్జీనియా టెక్ వంటి విద్యా సంస్థలతో ఒప్పందాలు, పెట్టుబడులు, జాతీయ విద్యా విధానం లక్ష్యం కోసం పర్యటన ఉద్దేశమని చెబుతున్నారని, ప్రతిపాదిత కార్యక్రమం హోదాకు, పర్యటన ఉద్దేశానికి తగినట్లుగా ఉండాలని, కానీ రేవంత్ పర్యటన వివరాలు దానికి విరుద్ధంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్నాడని, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పలుమార్లు వ్యాఖ్యలు చేశాడని, అలాంటి వ్యక్తిని కలవడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నలు వస్తున్నాయి. హైదరాబాద్లో ఓ రోడ్డుకు ట్రంప్ రోడ్ అని పెట్టిన రేవంత్ రెడ్డి నేరుగా ట్రంప్ను ఎందుకు కలవాలనుకుంటున్నాడు? ఆ విషయం పర్యటన స్కెడ్యూల్లో ప్రస్తావించకుండా ఎందుకు పక్కన పెట్టారు అన్న చర్చ జరుగుతోంది. తాము అన్ని వివరాలు స్పష్టంగా ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వం చెబుతుండగా వివరాలు స్పష్టంగా వెల్లడించకపోవడమే అనుమతి ఇవ్వకపోవడానికి కారణమని కేంద్రం చెబుతోంది.